ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగిన మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానము. దేవుని నామాన్ని బట్టి లవ్ వర్డ్ ని ఎవరైతే ధ్యానిస్తూ చూస్తూ ఉన్నారో, ఈ వాక్యం ద్వారా మీ యొక్క జీవితాలను ఫలింపు చేసుకుంటూ ఉన్నారో, దేవుడు మీ కొరకు మరిన్ని వాక్య భాగాలను, మరిన్ని సంగతులను దేవుడు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క దినము మీరందరూ కూడా దేవుని యందు ఆనందించుచు, ఆయన్ని స్తుతించి మహిమపరిచి ఆయన సన్నిధిలో సమయాన్ని గడిపి మీరు సిద్ధపాటుతో ఉన్నారని నమ్ముచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దినము ఒక విశేషమైన వాక్యం ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితములలో మనము ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నా సరే, ఈ యొక్క లోకంలోనే మనం ఇంకా ఉన్నాం కాబట్టి, ఈ యొక్క లోకంలో మనకు వ్యతిరేకంగా వచ్చే పరిస్థితులు అన్నవి అవి సహజ సిద్ధమైనవి. అవి మన జీవితంలో రక్షింపబడినంత మాత్రాన అవన్నీ ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోవు. లేదు అంటే అవి మనకు రాకుండా అవన్నీ కూడా సైలెంట్ గా అయిపోవు. కానీ ఈ లోకంలో మన ప్రయాణంలో పోరాటం అన్నది ఉంది. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనకు ఎదురుగా, మనకు వ్యతిరేకముగా అనేకమైన అడ్డులు, ఆటంకాలు అన్ని వస్తూ ఉంటాయి. అయితే వాటిని బట్టి నీ జీవితంలో నీవు విశ్వాసి అని తెలిసి కూడా, నీవు దేవుని బిడ్డవు అని తెలిసి కూడా నువ్వేమైనా కలవరపడుతూ ఉన్నావా అని దేవుడు ఈ రోజు నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు. చూద్దాం దేవుని వాక్యం ద్వారా ఈ దినమున దేవుడు మనందరితో ఏం మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. యోహానుకు రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి జీవితంలో విప్పాలని కోరుకుంటున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, తండ్రి యందు విశ్వాసం ఉంచిన లాగున నా యందును విశ్వాసం ఉంచుడి అన్న ఒక మంచి మాట ద్వారా, వాక్యం ద్వారా ఈరోజు నిన్ను, మనలందరినీ ఆయన దర్శించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో కలవరం ఏమైనా ఉందా? నువ్వు కలవరపడుతూ ఉన్నావా? అయితే దేవుని యొక్క కుమార్తె నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కలవరపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే దేవుడు అంటూ ఉన్నాడు, కలవరపడనివ్వకుండా నీవు నీ జీవితాన్ని కట్టుకోవాలి, నిన్ను నీవు కలవరపరచుకోకూడదు అని దేవుడు అంటూ ఉన్నాడు. మనం కలవరపడడం అన్నది మన జీవితానికి దేవుడు ఇవ్వలేదు. అది మన క్రైస్తవ జీవితంలో ఒక భాగం కాదు. కానీ మన ఆత్మీయ ప్రయాణంలో మనం ముందుకెళ్తూ ఉండగా ఇది మనకు వ్యతిరేకంగా సాతానుని బట్టి, లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న మనుషులను, వారి మనస్తత్వాలను బట్టి మనలను కలవరపరిచి, మనల్ని మన జీవితంలోనికి అనేకమైన నెగటివిటీని తీసుకుని వచ్చి మనల్ని చింతింపచేసి మన ఆత్మీయ జీవితం నుండి మనము ట్రాక్ అవుట్ అయ్యేలాగున, మనం పక్కకు నడిచేలాగున చేయాలన్నదే సాతాను యొక్క ప్రయత్నం, అలాగే లోకస్తుల యొక్క ప్రయత్నం కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు అంటూ ఉన్నాడు, తండ్రి యందు నీకు విశ్వాసం ఉందా? నా యందు నీవు విశ్వాసం ఉంచుచూ ఉన్నావా? అయితే నీవు కలవరపడవలసిన అవసరం లేదు. కలవరపడే దేవుని బిడ్డగా నేను నిన్ను ఎన్నుకోలేదు, ఏర్పరచుకోలేదు. అయితే ఈ కలవర పడకుండా మన జీవితాన్ని మనం ఎలా కట్టుకోగలమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కలవరపడకుండా చేస్తాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని అంటున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అని దేవుడు అనట్లేదు. నేను మీకు అడ్డుగా వచ్చేవన్నీ నేను తీసివేస్తాను. నేను మీకు వ్యతిరేకంగా వచ్చే ఆ చింత కావచ్చు, మిమ్మల్ని ఎవరైనా బాధిస్తే, వేధిస్తే వాటిని నేను తీసివేస్తాను, లేదంటే కలవరపరిస్తే వాటిని నేను తీసివేస్తాను అని అంటున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అనట్లేదు దేవుడు. వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి అని దేవుడు ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? కలవరపడడం అన్నది మనకు మనముగా చేస్తూ ఉన్న ఒక క్రియ. మనకు మనమే కలవరపడుతూ ఉన్నాం. వేరే వారి ద్వారానే మనం కలవరపడొచ్చు, కానీ కలవరపడడం మనమే చేస్తున్నాం. అంటే మనము కలవరపడనిచ్చేలాగా మన హృదయాన్ని చేసుకుంటున్నాం. మరి ఇది ఎలా ఆగుతుంది? మన హృదయం మనమే కలవరపడేలాగా చేసుకోవడము మాని మనల్ని మనము కలవరపడనీయకుండా చేసుకోగలము అన్నదే ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క దినమున, ఈ ఉదయ కాలమున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మీరు అనుకుంటే గనుక మీ హృదయంను కలవరపడనీయకుండా చేసుకొనగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సాధ్యమేనా? అంటే మా ప్రాబ్లంకు మేమే సొల్యూషన్ గా చేసుకోగలమా అంటే అవును, నిజమే. దేవుడు నీకు వచ్చే కలవరాన్ని నీవే దాన్ని ఆపుకోగలవు, నీవే అది రాకుండా చేసుకోగలవు, నీ కలవరాన్ని నీవే తీసివేసుకోగలవు, నీ కలవరాన్ని
కలవరాన్ని, నీ హృదయానికి సంబంధించిన కలవరాన్ని నీవే తీసివేసుకోగలవు. అయితే ఇది దేవుని శక్తి ద్వారా నీవు చేసే ఒక కార్యము అని దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఇది ఎలాగ సాధ్యం? మీ హృదయములను, మన హృదయములను, నీ హృదయమును ఎలా నీవు కలవరపడకుండా చేసుకోగలవు అంటే ఇది విశ్వాసము ద్వారా సాధ్యము. నీవే చేయాలి. నీ హృదయమును నీవే కలవరపడకుండా చేసుకోవాలి. నీ హృదయమును చింతించకుండా చేసుకోవాలి. నీకు నీవే కలవరపడనీయకుండా నీ హృదయమును చేసుకోవాలి. నీ హృదయములో వచ్చే కలవరాన్ని నీవే తీసివేసుకోవాలి. అయితే తండ్రి యందు నీవు విశ్వాసం ఉంచితే గనుక, యేసయ్యనందు విశ్వాసం ఉంచితే గనుక ఈ విశ్వాసాన్ని బట్టి ఈ కార్యము నీ జీవితంలో సాధ్యము. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ దినమున నీవు చింతిస్తూ ఉంటే, నీవు కలవరపడుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నీవు తండ్రి యందు విశ్వాసం ఉంచినలాగున, యేసయ్యనందు విశ్వాసం ఉంచినలాగున ఈ దినము నుండి నీ హృదయంలోనికి నీవు చొచ్చుకొని పోయేలాగా చేసుకునే, నీ హృదయములో నీకుగా పుట్టించుకునే ఈ కలవరాన్ని నీవు ఇక మీదట ఆపివేసుకో. ఈ కలవరం ఇక మీదట నిన్ను కలవరపరచకూడదు. ఎందుకంటే దీన్ని ఆపివేసుకునే యొక్క ఏర్పాటు దేవుడు నీ ద్వారానే చేశాడు. నీవు దేవుని శక్తితో నింపబడి ఉండగా, నీవు విశ్వాసమై ఉండగా, విశ్వాసము చేత నీవు నీ హృదయమును కలవరపడకుండా చేసుకో అని దేవుడు ఈరోజు పిలుపును ఇస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీకు కలవరం వద్దు. మొదట దేవుడు నీకున్నాడు. దేవుడు నీ కొరకు ఆయన చేయవలసినవన్నీ చేశాడు. నీకు అనుగ్రహించవలసినవన్నీ ఆయన ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇక మీదట కూడా ఇస్తూనే ఉంటాడు. ఏ సమస్యకైనా, ఏ ప్రాబ్లం నీ జీవితంలో వచ్చినా, ఎలాంటి గడ్డు పరిస్థితి నీకు వచ్చినా ప్రియమైన దేవుని కుమారుడా కలవరపడొద్దు. నీకు నీవుగా కలవరపరచుకోవద్దు. నీ హృదయాన్ని, నీ మనస్సును ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ హృదయం కలవరపడకూడదు. నీ హృదయమును నీవే కలవరపడనీయకుండా చేసుకో అని దేవుడు నీకు అభయాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, వాక్కును వాగ్దానాన్ని ఇస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క దినమున, ఈ ఉదయకాల సమయమున, ఈ నూతన దినమున ఇదిగో తండ్రి నాయన లవ్ వర్డ్ని వింటున్న అనేక మంది నాయన, ఇదిగో తండ్రి నాయన ప్రతిదిన ప్రేమ వాక్కును వీక్షిస్తున్న అనేక మంది ఆశీర్వదింపబడతారుగాక. ఎందుకంటే అందరూ చింతిస్తూ కలవరపడుతూ ఉన్నారు. వారి జీవితంలో అనేకమైన సమస్యలను బట్టి, ఆటంకములను బట్టి, వ్యతిరేకమైన పరిస్థితులు బట్టి నలిగిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి ఈరోజు మీరు వారితో మాట్లాడుతున్నారు. ఇదిగో నాయన కలవరం అన్నది నాయన ఇదిగో మాకు మేముగా చేసుకునేదేని నాయన, మాకు మేముగా దీన్ని ఆపివేయాలని నాయన, మా హృదయములు కలవరపడనీయకుండా మేమే చేసుకోవాలని, అది మీ శక్తి ద్వారా చేసుకోవాలి. అది నాయన మాకు నాయన మీ అందున్న విశ్వాసాన్ని బట్టి ఇది జరిగే కార్యమని మీరు మా అందరికీ నాయన బోధించిన మీ వాక్కును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ యేసు నామములో బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.